హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్. ఈ వీడియోలో ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ కెమిస్ట్రీ క్వశ్చన్స్. కొంతమంది జర్నీలో ఉంటారు. ఆగస్టు 3వ తారీఖు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అందరూ జర్నీలో ఉన్నా కానీ మీరు క్విక్ రివిజన్ చేసుకునే విధంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ని కంపల్సరీగా ఎగ్జామ్ ముందు ఒకసారి చూసుకొని వెళ్ళండి, మీకు చాలా ఉపయోగపడతాయి. ఇక మీకేంటంటే ఇక్కడ మీరు చూస్తుంది jobbox360.com అండి. ఇది మన అఫీషియల్ వెబ్సైట్, ఓకేనా. ఈ వెబ్సైట్లో ఆల్రెడీ నిన్నటి రోజు మీకు మెన్సురేషన్ సంబంధించినటువంటి 2D అండ్ 3D ఫార్ములాస్ డీటెయిల్గా ఒక మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేశాను, ఓకేనా. ఆల్రెడీ గతంలో మీకు చెప్పాను, మెన్సురేషన్ సంబంధించి కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఫార్ములాస్ అనేది రివిజన్ చేసుకోవాలి. మీరు రాయబోతున్న ఎగ్జామ్లో కంపల్సరీగా వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ మీకు పీడిఎఫ్ అనేది మన వెబ్సైట్లో అప్లోడ్ చేశాను. మీకు పీడిఎఫ్స్ కూడా ఇస్తానని చెప్పాను, ఆ విధంగానే మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే ఆ లింక్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. దాన్ని ఒకవేళ మీరు డైరెక్ట్గా గూగుల్ నుంచి కూడా చేసుకోవచ్చు. అది ఎలాగంటే మీరు ఇట్లా jobbox360.com అని సెర్చ్ చేయగానే మన వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది, ఓకేనా. ఓపెన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్లో ఇక్కడ సర్చింగ్ ఒకటి ఉంది కదా, సర్చ్ సింబల్, దాని మీద నొక్కగానే దాని మీద మెన్సురేషన్ అని చెప్పేసి క్లిక్ చేయండి, అంటే టైప్ చేయండి. టైప్ చేసి సర్చ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు మెన్సురేషన్ సంబంధించినటువంటి 2D అండ్ 3D ఇక్కడ చూస్తుంటే 2D అండ్ 3D ఫార్ములాస్ సంబంధించినటువంటి పీడిఎఫ్కి సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, కనిపిస్తుంది. దాని మీద నొక్కగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి మ్యాటర్ కూడా ఒక్కసారి చూడండి, ఎందుకంటే మీకు క్వశ్చన్కి సంబంధించినటువంటి ఏ క్వశ్చన్కి ఏ ఫార్ములా వాడాలి అనేది డీటెయిల్గా ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ నీట్గా మ్యాటర్ రూపంలో ఇచ్చాను. కంపల్సరీగా ఇది మీకు ఎగ్జామ్కు చాలా ఉపయోగపడుతుంది. పిన్ టు పిన్ను మీకు చాప్టర్ అంతా కవర్ అయ్యేటట్లు ఒక థియరీ లాగా ఇవ్వడం జరిగింది. ఒకసారి పైన ఒకసారి చూసుకొని వెళ్ళండి, ఓకేనా. చూసుకొని వెళ్తే ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఓకేనా. కిందకి ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి పీడిఎఫ్ డౌన్లోడ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకొని మీరు రివిజన్ చేసుకోండి. ఎగ్జామ్కి ఇంకెంత 3వ తారీఖు ఎగ్జామ్ అంటే ఒక రకంగా టైం లేదనే చెప్పాలి. మీరు ఒకసారి ఫార్ములాస్ చూసుకుని వెళ్ళండి. ఈ టాపిక్ నుంచి, ఈ మెన్సురేషన్ నుంచి క్వశ్చన్స్ వస్తే ఈజీగా చేయొచ్చు, ఓకేనా. ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. ఒక్కొక్క క్వశ్చన్ జాగ్రత్తగా మీరు వినండి. జాగ్రత్తగా ఒక్కొక్క క్వశ్చన్కి ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ అనేది చూసుకోవడం మంచిది, ఓకేనా. ఆధునిక ఆవర్తన పట్టికలో ఒక పీరియడ్లో ఎడమ నుండి కుడికి కదులుతున్నప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతుందండి. ఎలక్ట్రోనెగటివిటీ అనేది పరిమాణం తగ్గడం అండ్ కేంద్రక ఆవేశం పెరగడం వల్ల ఎడమ నుండి కుడికి ఎలక్ట్రోనెగటివిటీ అనేది పెరుగుతుంది అనమాట. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏ మూలకం యొక్క పరమాణు వ్యాసార్థం అటామిక్ రేడియస్ అత్యధికంగా ఉంటుంది. అటామిక్ రేడియస్ అత్యధికంగా ఉండేది ఏంటి కింది వాటిలో అంటే ఇక్కడ లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం అనేది ఇచ్చారు. వీటిలో ఏంటంటే రుబీడియం అనమాట, ఓకేనా. ఆప్షన్ టీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రుబీడియం. ఒకే గ్రూప్లో పైనుండి కిందకి వెళ్ళే కొద్దీ కొత్త కక్షలు చేరడం వల్ల పరమాణు పరిమాణం పెరగడం జరుగుతుంది అనమాట. పరమాణు పరిమాణం అంటే వ్యాసార్థం అనేది పెరుగుతుంది, ఓకేనా. కొత్త కక్షలు చేరడం వల్ల పరమాణు పరిమాణం పెరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఆధునిక ఆవర్తన పట్టికలో గ్రూప్ 17 మూలకాలు యొక్క మూలకాలను ఏమని పిలుస్తారు. గ్రూప్ 17 మూలకాలను ఏమని పిలుస్తారండి. హాలోజన్లు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. హాలోజన్లు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గ్రూప్ 17 మూలకాలను హాలోజన్లు అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి లోహాలతో చర్య జరిపి లవణాలను ఏర్పరచడం జరుగుతుందన్నమాట. అయాన్ తయారీ సమయంలో లోహాలు అంటే మెటల్స్ ఎలక్ట్రాన్లను ఏం చేస్తాయండి మనకి ఇక్కడ కోల్పోతాయి, ఓకేనా. లాస్ ఎలక్ట్రాన్స్ అనమాట. లోహాలు స్థిరమైన ఎలక్ట్రాన్ల విన్యాసం పొందడానికి తమ బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్లను కోల్పోయి ధన అయాన్లను ఏర్పరచడం జరుగుతుంది, ఓకేనా. క్యాటయాన్లని ఏర్పరుస్తాయి అన్నమాట. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆధునిక ఆవర్తన పట్టిక దేని ఆధారంగా రూపొందించబడింది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆధునిక ఆవర్తన పట్టిక దేని ఆధారంగా రూపొందించబడింది అంటే పరమాణు సంఖ్య ఆధారంగా రూపొందించబడడం జరిగింది. అటామిక్ నెంబర్ అనమాట. ఆధునిక ఆవర్తన పట్టిక హెన్రీ మెస్లీ పరమాణు సంఖ్య ప్రతిపాదికన ఆరోహణ క్రమంలో అమర్చడం జరిగింది, ఓకేనా. ఆప్షన్
పి అనమాట, అటామిక్ నెంబర్. నెక్స్ట్ ఆక్సీకరణ ప్రక్రియలో రసాయనంగా ఏమి జరుగుతుంది? ఓకేనా, ఆక్సిడైజేషన్ ప్రక్రియలో రసాయనంగా ఏం జరుగుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, మనకి ఎలక్ట్రాన్లను కోల్పోవడం జరుగుతుందన్నమాట. ఆధునిక ఎలక్ట్రాన్ సిద్ధాంతం ప్రకారం ఏదైనా పరమాణువు లేదా అయాన్ ఎలక్ట్రాన్లను కోల్పోవడాన్ని ఆక్సీకరణం చెప్పేసి కూడా అంటారు. ఆక్సీకరణం అంటే ఆక్సిడైజేషన్ అంటే ఏంటని కూడా ఎగ్జామ్లో అడుగుతారు, అది కూడా చూసుకొని వెళ్ళాలి. ఓకేనా, ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కింది వాటిలో ఏది ఉష్ణమోచక చర్య, ఎగ్జోథర్మిక్ రియాక్షన్? ఏంటండి ఈ నాలుగిట్లలో ఎగ్జోథర్మిక్ రియాక్షన్ ఏంటి? శ్వాసక్రియ అనమాట. ఓకేనా, ఆప్షన్ సి శ్వాసక్రియ. ఓకేనా, శ్వాసక్రియలో గ్లూకోజ్ ఆక్సిజన్ సమక్షంలో ఆక్సీకరణం చెంది కార్బన్ డైఆక్సైడ్తో పాటు శక్తిని విడుదల చేయడం జరుగుతుంది. శక్తి అంటే ఏంటి? ఉష్ణాన్ని విడుదల అనేది చేస్తుంది. ఫెర్రస్ సల్ఫేట్ స్ఫటికాలను వేడి చేసినప్పుడు వచ్చే ప్రధాన వాయువు ఏది? ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి, జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. ఏంటండి ప్రధానంగా వచ్చే వాయువులు ఏంటి అంటే, వాయువులు ఏవి అంటే గుర్తుపెట్టుకోండి, సల్ఫర్ డయాక్సైడ్ అండ్ సల్ఫర్ ట్రయాక్సైడ్. ఓకేనా, SO2 అండ్ SO3 అనమాట. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆకుపచ్చ రంగులో ఉండే ఫెర్రస్ సల్ఫేట్ ఉష్ణ వియోగం చెంది ఫెర్రిక్ ఆక్సైడ్ అంటే ఘన పదార్థం మరియు ఘాటైన వాసన గల SO2, SO3 వాయువుల్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా, వంట నూనెలను వనస్పతి నెయ్యిగా మార్చే ప్రక్రియలో ఏ ఉత్ప్రేరకం ఉపయోగిస్తారు? దేన్ని ఉపయోగిస్తారు అంటే ఇక్కడ నిక్కెల్ని ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఓకేనా, అసంతృప్త ద్రవ కొవ్వుల నూనెలను హైడ్రోజన్తో చర్య జరిపి అసంతృప్త ఘన కొవ్వుగా మార్చడానికి నికెల్ను ఉత్ప్రేరకంగా వాడతారు. జింక్ అండ్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ ఆమ్లం చర్య జరిపినప్పుడు విడుదలయ్యే వాయువు ఏదండి? హైడ్రోజన్. హైడ్రోజన్ విడుదలవ్వడం జరుగుతుంది. సాధారణంగా ఏంటంటే క్రియాశీల లోహాల విలీన ఆమ్లంతో రియాక్షన్ జరిగినప్పుడు లవణంతో పాటు హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇది pHకి సంబంధించిన క్వశ్చన్. మానవ శరీరంలో pH యొక్క సాధారణ పరిధి ఎంత? ఇక్కడ చూస్తే 7.0 to 7.8 కాదు, ఇక్కడ ఏంటంటే 7.35 to 7.45. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, చింతపండులో ఏ ఆమ్లం ఉంటుంది? చెప్పండి. చింతపండులో టార్టరిక్ ఆమ్లం అనేది ఉంటుంది చింతపండు. అండ్ ఇంకోటి ఏంటంటే ద్రాక్ష ఉంది కదా, ఇది కూడా గుర్తుంచుకోండి. ద్రాక్ష మరియు పచ్చి మామిడికాయలు ఉంటాయి కదా, ఈ పచ్చి మామిడిలో సహజ సిద్ధంగా టార్టరిక్ ఆమ్లం అనేది లభించడం జరుగుతుంది. ద్రాక్ష, పచ్చి మామిడి అండ్ చింతపండు. బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన నామం ఏమిటి? కెమికల్ నేమ్స్ చూసుకోవాలి. ఓకేనా, బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ నేమ్ ఓకేనా ఏంటి అంటే కాల్షియం ఆక్సీక్లోరైడ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బ్లీచింగ్ పౌడర్ రసాయన నామం ఏంటి? కాల్షియం ఆక్సీక్లోరైడ్. అండ్ దీని రసాయనం అంటే కెమికల్ నేమ్ ఈక్వేషన్ కూడా చూసుకోవాలి. రసాయన సూత్రం ఏంటంటే CaOCl2 అనమాట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయన సూత్రం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఏంటి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని చెప్పేసి అనడం జరుగుతుందండి. దీనిని జిప్సమ్ అంటే CaSO4 CaSO4 2H2O ఇదేదైతే ఉందో దీన్ని జిప్సమ్ అంటాం. ఈ జిప్సమ్ను 373 కెల్విన్ వద్ద వేడి చేయడం ద్వారా పొందుతారనమాట ఈ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటి అంటే రాసుకోండి, అది కూడా ఇంపార్టెంటే. CaSO4 ఆఫ్ H2O. ఓకేనా, CaSO4 ఆఫ్ H2O. ఆమ్ల వర్షం యాసిడ్ రైన్ యొక్క pH విలువ ఎంతకంటే తక్కువగా ఉంటుంది అంటే మనకి 5.6 కంటే తక్కువగా ఉంటుంది.
ఓకేనా. వాతావరణంలోని కాలుష్య కారకాలు SO2 NO2 ఏవైతే ఉన్నాయో ఈ యొక్క SO2 NO2 వర్షపు నీటితో కరగడం వల్ల నీటి యొక్క pH విలువ 5.6 కంటే తగ్గినప్పుడు దానిని ఆమ్ల వర్షం అని చెప్పేసి అంటారు. సోడియం కార్బోనేట్ అంటే వాషింగ్ సోడాలోని ఎన్ని స్ఫటికీకరణ జల అణువులు ఉంటాయి? వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఓకేనా, ఎన్ని ఉంటాయండి? 10 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 10. వాషింగ్ సోడా రసాయన సూత్రం, వాషింగ్ సోడాకి సంబంధించిన కెమికల్ నేమ్ ఏంటి? అది కూడా మనకి ఇంపార్టెంటే కదా, Na2CO3 ఓకేనా. Na2 ఒక నిమిషం, Na2CO3 10H2O ఓకేనా. Na2CO3 10H2O అనేది వాషింగ్ సోడా యొక్క కెమికల్ నేమ్. కాబట్టి దీని యొక్క ఫార్ములా యూనిట్లో 10 జల అణువులు ఉంటాయి ఓకేనా. ఈ ఫార్ములా గుర్తుంటే దీన్ని బట్టి మీరు దీని క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఆక్వారీజియాలో గాఢ హైడ్రోక్లోరిక్ HCl అండి, గుర్తుపెట్టుకోండి. ఆక్వారీజియాలో గాఢ HCl మరియు గాఢ HNO3 యొక్క నిష్పత్తి ఎంత? రేషియో అడిగారు ఓకేనా. HCl అండ్ HNO3 యొక్క రేషియో అనమాట ఓకేనా. ఎంత? 3:1. ఇది కూడా ఇంపార్టెంటే, రేషియోలు కూడా ఇంపార్టెంటే. 3:1 ఓకేనా. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆక్వారీజియా అనేది 3 భాగాలు ఓకేనా. గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం, 3 భాగాల గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అండ్ 1 భాగం గాఢ నైట్రిక్ ఆమ్లం ఓకేనా. 1 భాగం వచ్చేసరికి నైట్రిక్ ఆమ్లం, 3 భాగాలు వచ్చేసరికి హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది బంగారాన్ని కూడా కరిగించగలదు, గుర్తుపెట్టుకోండి. బంగారాన్ని కూడా కరిగించగలదు. కింది వాటిలో ఏ లోహం గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటుంది? గది ఉష్ణోగ్రత వద్ద, రూమ్ టెంపరేచర్ వద్ద లిక్విడ్ స్టేట్లో, అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్ ఈజ్ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్? అంటే గుర్తుపెట్టుకోండి, సింపుల్గా పాదరసం ఓకేనా. మెర్క్యూరీ అన్నమాట పాదరసం. ఈ యొక్క మెర్క్యూరీ మాత్రమే గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండే ఏకైక లోహం. అదే అలోహాల్లో అడిగారనుకోండి, గుర్తుపెట్టుకోండి, బ్రోమియం, కింద ఉన్నటువంటి బ్రోమియం అలోహాల్లో అయితే ద్రవ రూపంలో ఉంటుంది, లోహాల్లో అయితే మాత్రం మెర్క్యూరీ అనేది గుర్తుండాలి. అల్యూమినియం యొక్క ముఖ్యమైన ఖనిజం ఓర్ ఏది? విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఓర్ ఆఫ్ అల్యూమినియం? అంటే ఇక్కడ ఏంటంటే బాక్సైట్ అనేది అల్యూమినియం యొక్క ముఖ్యమైన ఖనిజం అనమాట ఓకేనా. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బాక్సైట్, అల్యూమినియం వాణిజ్యపరంగా ఓకేనా ప్రధానంగా బాక్సైట్ ఖనిజం నుండే విద్యుత్ విశ్లేషణ అంటాం, విద్యుత్ విశ్లేషణ పద్ధతిలో సంగ్రహిస్తారు ఓకేనా. బాక్సైట్ యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే Al2O3 ఓకేనా. Al2O3 2H2O ఓకేనా. మీకు ఈక్వేషన్స్ కూడా చెప్తానని చెప్పాను కదా, ఈ ఈక్వేషన్స్ రాసుకోండి కుదిరితే, లేకుంటే ఒకసారి చూడండి, ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఆప్షన్స్ని బట్టి మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇనుము తుప్పు పట్టకుండా ఉండటానికి జింకు పూత పూసే ప్రక్రియను ఏమంటారు? ఇనుము తుప్పు పట్టకుండా ఉండడాన్ని సింపుల్గా ఆన్సర్ ఏంటంటే గ్యాల్వనైజేషన్. ఏంటి? గ్యాల్వనైజేషన్ అంటాం. ఇనుము తుప్పు పట్టకుండా ఉండడానికి జింకు పూత పూసే ప్రక్రియని మనం గ్యాల్వనైజేషన్ అని చెప్పేసి అంటాం ఓకేనా. ఇనుము వస్తువుల వాతావరణంలో ఓకేనా, ఇనుము అనేది ఏంటంటే వస్తువుల వాతావరణంలోని తేమ ఉంటుంది కదా, ఆ తేమ అదేవిధంగా ఆక్సిజన్తో చర్య జరిపి తుప్పు పట్టకుండా వాటిపై జింకు లోహపు పలుచని పొరను పూయడాన్ని గ్యాల్వనైజేషన్ అని చెప్పేసి అనడం జరుగుతుంది ఓకేనా. ఒక లోహాన్ని దాని సజల లవణ ద్రావణం నుండి మరొక లోహం తొలగించే ప్రక్రియను ఏ చర్య అంటారు? గుర్తుపెట్టుకోండి, ఒక లోహాన్ని దాని సజల లవణ ద్రావణం నుండి మరొక లోహం తొలగించే ప్రక్రియను ఏ చర్య అంటారు అంటే మనకి స్థానభ్రంశ చర్య, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని చెప్పేసి అంటాం ఓకేనా. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అధిక క్రియాశీలత కలిగినటువంటి లోహం తక్కువ క్రియాశీలత కలిగినటువంటి లోహాన్ని దాని లవణ ద్రావణం నుండి స్థానభ్రంశం చెందిస్తుంది ఓకేనా. కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఇనుప మేకును ఉంచినప్పుడు ఆ ద్రావణం రంగు నీలి నుండి ఏ రంగులోకి మారుతుంది? ఇనుప మేకును ఉంచితే గుర్తుపెట్టుకోండి ఏ రంగులోకి మారుతుందంటే ఆకుపచ్చలోకి, గ్రీన్లోకి మారడం జరుగుతుందండి ఓకేనా. నెక్స్ట్, కింది వాటిలో ఏ లోహం అత్యధిక విద్యుత్ వాహకతను
కలిగి ఉంటుంది. ఎలక్ట్రికల్ కండక్టివిటీ కలిగి ఉంటుంది అంటే ఇక్కడ మీకు ఆన్సర్ ఏంటి అంటే మనకి వెండి ఉంది కదా, వెండి సిల్వర్ అంటాం, ఆ సిల్వర్ అనమాట. ఓకేనా, ఆన్సర్ సిల్వర్. ఆప్షన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అన్ని లోహాల్లో కల్లా మనకి వెండి అనేది అత్యల్ప నిరోధకతను కలిగి ఉంటుందన్నమాట. ఓకేనా, అత్యధిక విద్యుత్ వాహకత ప్రదర్శిస్తుంది. తక్కువ నిరోధకత అండ్ అత్యధిక అంటే ఎక్కువ విద్యుత్ వాహకతను ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి వెండి అనేది ఆన్సర్. నెక్స్ట్, సాధారణంగా అలోహాల విద్యుత్ వాహకాలు కావు. సాధారణంగా అలోహాలు విద్యుత్ వాహకాలనే కావండి, కానీ కింది వాటిలో ఏది విద్యుత్తును ప్రసరింపజేస్తుంది అంటే ఆన్సర్ ఏంటంటే గ్రాఫైట్. ఓకేనా, గ్రాఫైట్ అనేది విద్యుత్తుని ప్రసరింపజేయడం జరుగుతుంది. గ్రాఫైట్ అనేది కార్బన్ యొక్క రూపాంతరం, కానీ దీని స్ఫటిక నిర్మాణంలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉండడం వల్ల ఇది విద్యుత్తుని అంటే విద్యుత్తుగా కరెంట్ అనేది మనకి విద్యుత్తుని ప్రసరింపజేస్తుంది. ఓకేనా, ఇనుమును స్టెయిన్లెస్ స్టీల్గా మార్చడానికి దానికి ఏ మూలకాలను కలుపుతారు? స్టెయిన్లెస్ స్టీల్గా మార్చడానికి దానికి ఏ మూలకాలను కలుపుతారు అంటే మనకి క్రోమియం అండ్ నికెల్ని కలపడం జరుగుతుంది. క్రోమియం అండ్ నికెల్. కింది వాటిలో ఏది అత్యంత మృదువైన లోహం మరియు దీనిని కత్తితో సులభంగా కత్తిరించవచ్చు? ఏదండి అది? మనకి కింది వాటిలో ఏది అత్యంత మృదువైనటువంటి లోహం అంటే గుర్తుపెట్టుకోండి, సోడియం అనేది అత్యంత మృదువైనటువంటి లోహం అండ్ దీన్ని కత్తితో సులభంగా కత్తిరించవచ్చు. ఓకేనా, సోడియం. సీసం మరియు టిన్ల యొక్క మిశ్రమ లోహాన్ని ఏమంటారు? సీసం మరియు టిన్ల యొక్క మిశ్రమ లోహాన్ని మనం ఏమంటాం? సోల్డర్. ఓకేనా, సోల్డర్ అని అంటాము. కార్బన్ పరమాణు తనతో తాను లేదా ఇతర పరమాణువులతో కలిసి పెద్ద గొలుసును ఏర్పరిచే గుణాన్ని ఏమంటారు? ఒక పెద్ద గొలుసును ఏర్పరిచే గుణాన్ని ఏమంటారు అంటే క్యాటనేషన్. ఓకేనా, క్యాటనేషన్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఆప్షన్ బి, క్యాటనేషన్. ఓకేనా, ఒకే అణుసూత్రం కలిగి ఉండి విభిన్న నిర్మాణ సూత్రాలు కలిగిన సమ్మేళనాల ధర్మాన్ని ఏమంటారు అంటే మనకి సాదృశ్యం. ఓకేనా, ఐజోమెరిజం అని చెప్పేసి అంటారు, ఐజోమెరిజం. ఓకేనా, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్కెన్ హోమోలోగస్ శ్రేణి యొక్క సాధారణ రసాయన సూత్రం ఏంటి? దీని గురించి సపరేట్గా కూడా మీకు వీడియో చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటి కాదు, అంటే స్టెప్ బై స్టెప్ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి కెమికల్ సూత్రం, రసాయన సూత్రం ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, CnH2n+H2n+2. ఓకేనా, CnH2n+2. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెనిగర్లో ఉండే ఆమ్లం ఏది మరియు దీని శాతం ఎంత ఉంటుంది? ఇలా కూడా అడుగుతున్నారు. వెనిగర్లో ఉండే ఆమ్లం ఒకటే కదా, దాని యొక్క పర్సంటేజ్ కూడా అడుగుతున్నారు, కాబట్టి చూసుకోవాలి. 5 to 8% ఎసిటిక్ ఆమ్లం. ఓకేనా, ఎసిటిక్ ఆమ్లం. ఇథనాల్ను గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో 443 కెల్విన్ వద్ద వేడి చేసినప్పుడు ఏర్పడే అసంతులిత హైడ్రోకార్బన్ ఏది? అసంతులిత హైడ్రోకార్బన్ ఏది అంటే మనకి ఆప్షన్ సి, ఈథీన్ అనమాట. ఓకేనా, ఈథీన్. మీకు ఈథీన్, ఈథేన్, ఈథైన్ వీటి మధ్య డిఫరెన్స్ కూడా తెలియాలండి. ఓకేనా, గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం డీహైడ్రేటింగ్ ఏజెంట్గా పనిచేసి ఈ యొక్క ఇథనాల్ నుండి నీటి అణువులను తొలగించి ఈథీన్ను ఇస్తుందన్నమాట. ఈథీన్ అంటే C2H4, ఈథీన్ అంటే C2, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సబ్బు తయారీ ప్రక్రియను రసాయనంగా ఏమంటారు? సబ్బు తయారీ ప్రక్రియను ఏమంటారు అంటే మనకి ఎస్టరీకరణ చర్య యొక్క వ్యతిరేక ప్రక్రియ అని చెప్పేసి అంటారు. ఓకేనా, కింది వాటిలో ఏది గాలిలో మండించినప్పుడు మసిలేని స్వచ్ఛమైన నీలిరంగు జ్వాలను ఇస్తుంది? మసిలేని స్వచ్ఛమైన నీలిరంగు జ్వాలను ఇచ్చేది ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, సంతృప్త హైడ్రోకార్బన్లు అనమాట, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవేంటంటే మసిలేని స్వచ్ఛమైన నీలిరంగు జ్వాలను ఇవ్వడం జరుగుతుంది. డోబరైనర్ త్రిక సిద్ధాంతం ప్రకారం మధ్య మూలకం యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎలా ఉంటుంది? ఓకేనా,
మధ్య మూలకం యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎలా ఉంటుంది అంటే మిగిలినటువంటి 2 మూలకాల పరమాణు ద్రవ్యరాశులకు సగటుగా ఉంటుంది. ఓకేనా. న్యూలాండ్స్ అష్టక నియమం, ఓకేనా, న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టావస్ ఏ మూలకం వరకు మాత్రమే వర్తించింది అంటే కాల్షియం వరకే వర్తిస్తుంది. ఓకేనా. కాల్షియం మూలకం ఏదైతే ఉందో దీని వరకు మాత్రమే వర్తించింది. మెండలీవ్ ఆవర్తన పట్టికలో ఖాళీలో ఒకటైన ఎకా సిలికాన్ను తర్వాత ఏమని పిలిచారు? ఎకా సిలికాన్ను తర్వాత ఏమని పిలవడం జరిగిందండి? జెర్మేనియం అని చెప్పేసి పిలవడం జరిగింది. ఓకేనా, జెర్మేనియం. ఆధునిక ఆవర్తన పట్టికలో లోహాలు మరియు అలోహాలను వేరు చేసే జిగ్ జాగ్ గీతపై ఉండే మూలకాలను ఏమంటారు? జిగ్ జాగ్ గీతపై ఉండేటటువంటి మూలకాలను ఏమంటారంటే అర్ధలోహాలు. ఓకేనా, ఏమంటారు? అర్ధలోహాలు అని చెప్పేసి అనడం జరుగుతుంది. మెటలైట్స్. ఓకేనా. ఒక పరమాణు యొక్క బాహ్య కక్ష నుండి ఎలక్ట్రాన్ను తొలగించడానికి అవసరమయ్యే కనీస శక్తిని ఏమంటారు? కనీస శక్తిని ఏమంటారు అంటే గుర్తుపెట్టుకోండి, అయనీకరణ శక్తి అని చెప్పేసి అంటారు. కనీస శక్తిని అయనీకరణ శక్తి, అయనైజేషన్ ఎనర్జీ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఆవర్తన పట్టికలో ఎడమ నుండి కుడికి వెళ్ళే కొద్దీ అయనీకరణ శక్తి పెరుగుతుందన్నమాట. మరియు గ్రూపులో పై నుండి కిందకి తగ్గుతుంది. ఈ పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. జడవాయువుల యొక్క వ్యాలెన్సీ ఎంత? ఓకేనా. నోబెల్ గ్యాసెస్ యొక్క వ్యాలెన్సీ అనేది ఎంత అంటే 0 అండి, గుర్తుపెట్టుకోండి, 0. జడవాయువులు బాహ్య కక్షలో స్థిరమైన అష్టక విన్యాసం ఉంటుందన్నమాట. ఇవి రసాయన చర్యలో పాల్గొనవు అండ్ కాబట్టి వీటి వ్యాలెన్సీ అనేది 0 ఉంటుంది. థర్మైట్ ప్రక్రియలో, ఓకేనా, థర్మైట్ ప్రాసెస్లో రైల్వే ట్రాకుల వెల్డింగ్ కోసం ఐరన్ ఆక్సైడ్తో ఏ లోహం పొడిని ఉపయోగిస్తారు? ఏ లోహం యొక్క పొడిని ఉపయోగించడం జరుగుతుంది అంటే మనకి అల్యూమినియం యొక్క పొడి అనమాట. ఏ లోహం? అల్యూమినియం యొక్క పౌడర్ని ఉపయోగించడం జరుగుతుంది. సల్ఫైడ్ ఖనిజాలను, ఓకేనా, సల్ఫైడ్ ఓర్స్ గాలి సమక్షంలో బలంగా వేడి చేసి ఆక్సైడ్లుగా మార్చే ప్రక్రియను ఏమంటారు అంటే ఆక్సైడ్లుగా మార్చే ప్రక్రియని గుర్తుపెట్టుకోండి, రోస్టింగ్ అని చెప్పేసి అంటారు. భర్జనం. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రాగి వస్తువులు గాలిలో కార్బన్ డయాక్సైడ్ మరియు తేమతో చర్య జరిపి వాటిపై ఏ రంగు పొరను ఏర్పరుస్తాయి? ఏ రంగు పొరను ఏర్పరుస్తాయండి? రాగి వస్తువులు అనేవి గాలిలో కార్బన్ డయాక్సైడ్ మరియు తేమతో చర్య జరిపి వాటిపై ఏ రంగు పొరను ఏర్పరుస్తాయి అంటే ఆకుపచ్చ రంగు, గ్రీన్ని ఏర్పరచడం జరుగుతుందన్నమాట. ఒక ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ల గాఢతను కొలవడానికి ఉపయోగించే pH స్కేల్ను ఎవరు కనుగొన్నారు? pH స్కేల్ని ఎవరు కనుక్కున్నారు అంటే మనకి సోరెన్సన్, SPL సోరెన్సన్ అని చెప్పేసి అంటారు. ఓకేనా, సోరెన్సన్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కడుపులో అసిడిటీ పెరిగినప్పుడు ఉపశమనం కోసం ఉపయోగించే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం రసాయన నామం ఏంటి? మిల్క్ ఆఫ్ మెగ్నీషియం యొక్క కెమికల్ నేమ్ అండి. ఓకేనా, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనమాట. దాని ఫార్ములా MgOH2. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. నోటిలోని pH విలువ ఎంతకంటే తగ్గితే పంటిపై ఉండే ఎనామిల్, ఓకేనా, ఎనామిల్ క్షయం కావడం ప్రారంభమవుతుంది. 5.5 కంటే తగ్గితే, ఓకేనా, pH విలువ 5.5 కంటే తగ్గితే పంటిపై ఉండే ఎనామిల్ క్షయం కావడం ప్రారంభమవడం జరుగుతుందన్నమాట. ఓకేనా, pH విలువలు సపరేట్గా కూడా మీరు చూసుకొని దేనికి ఎంత pH విలువ, ఓకేనా, వాటి పర్సంటేజ్లు కూడా కొంచెం చూసుకొని వెళ్తే మంచిది. నెక్స్ట్ చూడండి, తేనెటీగ కుట్టినప్పుడు తీవ్రమైన నొప్పి రావడానికి కారణమైనటువంటి ఏ ఆమ్లం మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది? తేనెటీగ కుట్టిందండి, కుట్టినప్పుడు ఏ ఆమ్లం ప్రవేశించడం జరుగుతుంది అంటే మిథనోయిక్ ఆమ్లం. ఏంటి? మిథనోయిక్ ఆమ్లం, ఫార్మిక్ ఆమ్లం అంటాం. ఓకేనా, ఈ ఫార్మిక్ ఆమ్లం తేనెటీగలు అండ్ చీమలు కూడా గుర్తుపెట్టుకోండి. చీమలు కుట్టినప్పుడు అవి మిథనోయిక్ ఆమ్లం ఆర్ ఫార్మిక్ ఆమ్లం, HCOOH అనమాట. HCOOH దాని యొక్క ఫార్ములా HCOOH. చర్మంలోకి విడుదల చేస్తాయి. దీని నివారణకు బేకింగ్ సోడా వంటి బలహీన క్షారాన్ని పూయడం జరుగుతుందన్నమాట. ఆల్కలీ ప్రక్రియలో సోడియం క్లోరైడ్ సజ్జల ద్రావణం గుండా విద్యుత్తును
ప్రసరింపజేసినప్పుడు ఆనోడ్ వద్ద ఏ వాయువు విడుదలవుతుంది అంటే క్లోరిన్ వాయువు విడుదలవడం జరుగుతుందండి. క్లోరిన్ గ్యాస్ అనేది విడుదలవుతుంది. బ్రైన్ ద్రవణాన్ని విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడు ధన ద్రావణం యానోడ్ వద్ద క్లోరిన్ వాయువు, రుణద్రావం అనేటటువంటి క్యాథోడ్ వద్ద హైడ్రోజన్ వాయువు మరియు క్యాథోడ్ సమీపంలోని NaOH ఏర్పడతాయి. ఓకేనా. కింది వాటిలో దేనిని గట్టి నీటిని మెత్తని నీరుగా మార్చడానికి ఉపయోగిస్తారు? హార్డ్ వాటర్ని మెత్తటి నీరుగా మార్చడానికి ఉపయోగించేది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, వాషింగ్ సోడా. ఏంటి? వాషింగ్ సోడా. Na2CO3 10H2O వాషింగ్ సోడా అనమాట. ఓకేనా. సోడియం కార్బోనేట్ యొక్క వాషింగ్ సోడా నీటితో కరిగి ఉన్న కాల్షియం, మెగ్నీషియం లవణాలు ఏవైతే ఉంటాయో ఈ లవణాలను అవక్షేపంగా మార్చడం ద్వారా నీటి శాశ్వత కఠినత్వం అంటే హార్డ్నెస్ అనేది తొలగిపోతుంది అనమాట. ఓకేనా. కాఠిన్యత తెలుగులో. ఓకేనా. హార్డ్నెస్ అనేది తొలగిస్తుంది. కాబట్టి ఆప్షన్ బి వాషింగ్ సోడా అనమాట. ఓకేనా. ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి ఎగ్జామ్ ముందు చూసుకుని వెళ్ళండి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మొత్తం కలిపి మీకు PDF అనేది మన వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తాను. అప్పుడప్పుడు ఆ వెబ్సైట్ని ఆ సెర్చ్లో మీరు ట్రై చేస్తారు. కెమిస్ట్రీ అని మీరు సెర్చ్ చేస్తే ఒకవేళ అప్లోడ్ చేస్తుంటే అక్కడ మీకు కనిపిస్తుంది. ఓకేనా. అదేవిధంగా ఎగ్జామ్ సంబంధించి ఏ అప్డేట్ అయినా కానీ ఈ PDFస్కి సంబంధించిన అప్డేట్స్ కానీ అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ రీషెడ్యూల్కి సంబంధించినటువంటి టైం టేబుల్ ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ టైం టేబుల్ కూడా మీకు అప్లోడ్ చేశాను. ఆ యొక్క స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ చేశాను, ఒకసారి చూసుకోండి. ఓకేనా. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.